ఒకప్పుడు న్యూస్ ఛానల్స్ లో చూసి బయట ఏం జరుగుతుందో తెలుసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అవే న్యూస్ ఛానల్స్ లో న్యూస్ తక్కువయ్యి న్యూసెన్స్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇది న్యూస్ ఛానల్స్ రోస్ట్ వీడియో అనుకుంటారేమో. లేదు మామ, అసలు ఇది రోస్ట్ వీడియోనే కాదు, కానీ మన టచ్ ఉంటది. బేసిక్ గా న్యూస్ అంటే జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్ కి అర్థం ఉండాలి. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని డిజిటల్ న్యూస్ ఛానల్స్ పుట్టుకొచ్చాయి. వాళ్ళు ప్రెజెంట్ చేసే న్యూస్లు చూసిన తర్వాత మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. బేసిక్ గా న్యూస్ అంటే జరిగింది చెప్పటం, జరుగుతుంది చూపించటం, అంతేగాని ప్రూఫ్స్ లేకుండా జరగబోయేది ప్రెడిక్ట్ చేయడం కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇంకొన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి మామ, వీళ్ళకి సొసైటీ పట్ల ఎంత కన్సర్న్ అంటే పాపం నిద్రపోకుండా 12 అవర్స్ 24 అవర్స్ లైవ్ వేస్తారు వీళ్ళు. ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర 1 మినిట్ క్లిప్ ఉంటది, దాన్ని వీళ్ళు ప్రీ రికార్డ్ లైవ్ లో పెట్టి 24 అవర్స్ మీ ముందు పెడతారు. ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఏఐఏడీఎంకే లోపల ఉన్న అంతర్గత కోర్టుతో మళ్ళీ తమిళనాడు పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చిన్న క్లిప్ ని చేతిలో పెట్టుకుని 24 అవర్స్ చూపించడం బ్రేకింగ్ న్యూస్ ఎలా అవుద్దండి, చంపపక్కలు కొట్టేవాళ్ళు లేక. సరే, మెయిన్ మ్యాటర్ లోకి వస్తాను. ఈ వీడియో ఉద్దేశం న్యూస్ ఛానల్ ని రోస్ట్ చేయడం కాదు. మార్కెట్ లోకి ఏదైనా ఒక పాపులర్ పర్సన్ మీద న్యూస్ వస్తే అందరూ ఆ న్యూస్ నే రిపీటెడ్ గా వేస్తూ ఉంటారు. అందులో తప్పేం లేదు. కానీ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన కొన్ని న్యూస్లు ఉంటాయి, వాటిని అసలు పట్టించుకోరు. అంటే ఎంత పెద్ద డ్యామేజ్ జరిగితే వీళ్ళకి అంత పెద్ద న్యూస్ అన్నమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక న్యూస్ సిరీస్ స్టార్ట్ చేసా. నాకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఒక క్రియేటర్ గా నేను ఎంత వరకు టచ్ చేయగలను అంతవరకు టచ్ చేస్తూ ఆ న్యూస్ ని మీ ముందు పెట్టేస్తా, అది కూడా మన స్టైల్లో. మరి ఇంకెందుకు లేటు, వీడియోకి ఒక లైక్ వేసుకుని, హైప్ వేసుకుని, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని రెడీగా ఉండండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. న్యూస్ నెంబర్ 1. వ్యవసాయంలో బాగా లాస్ వచ్చి తన కూతురు బంగారాన్ని బ్యాంక్ లో పెట్టి 67,000 రూపాయలు తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న ఒక రైతుని 2 KTM బైకుల మీద 4 కేటుగాళ్లు వచ్చి దొబ్బుకుపోయారు. ఇదేం కొత్త న్యూస్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు వేసిన స్కెచ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇందులో ఒకడు ఫిట్స్ వచ్చినట్టు బైక్ పై నుంచి పడిపోతాడు. ఎంతైనా రైతు కదా, చూస్తూ ఒక ప్రాణం పోతుంది అంటే తట్టుకోలేడు కదా. అందుకని డబ్బు సంచిని పక్కన పెట్టి తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. ఇంకేముంది, ఆ పెద్దాయిని తోసేసి ఆ డబ్బులు తీసుకుని బైక్ స్టార్ట్ చేసి పారిపోతారు. పాపం ఆయన అమాయకుడు, హ్యుమానిటీతో హెల్ప్ చేద్దామని వస్తే మీరు హెల్ప్ హైస్ట్ గా మార్చేశారు. వీళ్ళు చేసిన ఈ పనికి రేపు నిజంగానే ఎవడైనా లిఫ్ట్ అడిగితే బండి ఆపాలంటే భయపడేలా చేసింది ఈ సిచ్యువేషన్. ఇప్పుడు ఇదే న్యూస్ ని కొంచెం రివర్స్ లో మాట్లాడుకుంటే, ఆ బైక్ పైన ఉన్న పర్సన్ కి నిజంగానే ఫిట్స్ వచ్చింది అనుకుందాం. ఈ రైతు దగ్గర డబ్బులుండటం వల్ల రిస్క్ ఎందుకులే అని సాయం చేయకుండా వెళ్లిపోయాడే అనుకుందాం. అప్పుడు మన సో కాల్డ్ న్యూస్ ఛానల్స్ లో ఏమొస్తుందో తెలుసా? బ్రేకింగ్ న్యూస్, కరుణ లేని రైతు, మానవత్వం లేని మనుషులు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని సాయం చేయమని చేయొద్దని జడ్జ్మెంట్ పాస్ చేయట్లేదు, కానీ సాయం చేయకపోతే ప్రపంచం ఏదో అనేసుకుంటది అనే అపోహలో బతకొద్దు. సో మీ సిచ్యువేషన్ బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి, బకరాలు అవ్వద్దు. వీళ్ళు తొంగలో తొక్కింది హ్యూమానిటీని మాత్రమే కాదు, ఆ ఫార్మర్ నమ్మకాన్ని కూడా. న్యూస్ నెంబర్ 2. ఇది వినడానికి విడ్డూరంగానే ఉంటది, కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం మావా. చిన్నప్పుడు మనం చెట్టు ఆకులు పీకి వాటిని కరెన్సీ లాగా, చిన్న రాళ్లను పోగేసి వాటిని స్టవ్ లాగా, ఇసుకని తీసుకొచ్చి వాటిని రైస్ లాగా, కొన్ని పిచ్చి పువ్వులను తీసుకొచ్చి వాటిని కర్రీస్ లాగా చేసి బొమ్మలాట్లు ఆడుకునే వాళ్ళం. ఇవన్నీ చిన్నప్పుడు చిలిపిగా చేస్తే బానే ఉంటది, కానీ పెద్దయ్యాక నిజంగా చేస్తేనే ప్రాణాల మీదకి వస్తది. వచ్చింది కూడా. ఇది కాకినాడ జిల్లా ఎర్రిపాలెంలో జరిగింది మావా. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ లోని కొన్ని వంట రీల్స్ చూసి పప్పు టమాటో లాగా పప్పు ఉమ్మెత్తు పువ్వు కూరుండేరు. తిన్నారు కూడా. తినిన తర్వాత తెలిసింది అది కూర అవ్వలేదు, విషమైంది అని. ఇంకేముంది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతానికి వీళ్ళంతా సేఫ్ అనుకోండి. కానీ ఎంత వెర్రితనం కాకపోతే ఎవడో రీల్స్ లో హెల్దీ డైట్ అని చెప్తే కూరండేసుకుని తినేస్తారా భయ్యా? రేపు ఎవడో ఒకడు గన్నేరు పప్పుతో కూర చేసుకుని తింటే బాడీకి ప్రోటీన్ వస్తుంది అని రీల్ చేస్తే అది కూడా వండి పెట్టేసేలా ఉన్నారు ఈ అక్కలు. మీ రీల్స్ పిచ్చి తగలయ్యా. పాపం అమ్మవారి జాతర కోసమని హైదరాబాద్ నుంచి సొంతూరు వచ్చారంట, కానీ ఈ రీల్స్ మహిమ వల్ల హాస్పిటల్ పాలయ్యారు. మిగిలిన ఆకుకూరల్లోనే ఉమ్మెత్త పువ్వు కూర బలమని వీడియోలో చూడటంతో వండుకుని తిన్నారు. డాక్టర్స్ చెప్తున్నారు ఉమ్మెత్త పువ్వులో పాయిజన్ ఉంటుంది అని, కానీ వీళ్ళకి మాత్రం అందులో బలం కనిపించిందంట. అరే, హెల్త్ టిప్స్ రీల్స్ చూసే బదులు ఎవరినైనా డాక్టర్ ని అడగొచ్చుగా. సోషల్ మీడియాని ఎంటర్టైన్మెంట్ కి వాడాలి, ఇలా ఎక్స్పెరిమెంట్లకు కాదు. న్యూస్ నెంబర్ 3. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మామ ఈ న్యూస్. వీళ్ళు దొంగలే, కానీ ప్రొఫెషనల్ దొంగలు అన్నమాట. అంటే ఈ మధ్య వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కామన్, కానీ మన అనంతపూర్ లో ఒక బ్యాచ్ కొత్తగా రోప్ ఫ్రం హైవేని స్టార్ట్ చేసింది. విచిత్రం ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ ఉంటాయి, ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి. అదేంటంటే పేదవాళ్ళ దగ్గర, మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర వీళ్ళు దొంగతనాలు చేయరు, కానీ డబ్బున్నోళ్ళని మాత్రం వదలరు. దొంగతనంలో ఎథిక్స్ మెయింటైన్ చేయడం మీ ప్రొఫెషనలిజం కి ఒక దండం రా బాబు. మ్యాటర్ ఏంటంటే మామ, రీసెంట్ గా అనంతపురం జిల్లాలో ఒక 5.8 CR రాబరీ ఒకటి జరిగింది. పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని 10 టీంల కింద ఫామ్ అయ్యి మొత్తానికి బ్యాచ్ నైతే పట్టుకున్నారు. తర్వాత ప్రెస్ మీట్ లో పోలీసులు చెప్పే మాటలు వింటే ఒక సినిమా స్టోరీ లాగే అనిపించింది. అన్యాయంగా సంపాదించిన వాళ్ళ సొత్తు మాత్రమే దోచుకుంటాడు.
సరిగ్గా అలాగే పెద్దల సొమ్ము మాత్రమే ఓ వ్యవస్థీకృత దోపిడీ ముఠా దోచుకుంటుంది. ఈ బ్యాచ్ కి మెయిన్ హెడ్ సిరిల్ మాథ్యూ. ఇతను కేరళలో ఉంటాడు. MBA చదివాడు. రబ్బర్ ఇండస్ట్రీ పెట్టి కరోనా టైంలో ఫుల్ గా లాస్ అయిపోయాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఫ్యామిలీతో కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు. కానీ సడన్ గా డెసిషన్ చేంజ్ చేసుకుని లైఫ్ లో ఎలా అయినా ఎదగాలనుకున్నాడు. అందుకు ఇతను ఎంచుకున్న మార్గం దొంగతనాలు. స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇతను పేదవాళ్ళ దగ్గర, మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర దొంగతనాలు చేయడు. దొంగతనం చేసేటప్పుడు ఆడవాళ్ళని టచ్ చేయకూడదు అని ఒక రూల్ కూడా పెట్టుకున్నాడు. ముఖ్యంగా రాబరీ చేసే టైంలో ఎవ్వరికీ ప్రాణహాని కలగకూడదు అనేది వీళ్ళ రూల్ బుక్ లో మెయిన్ పాయింట్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ నెట్వర్క్ యూజ్ చేసి హైవే మీద వెళ్తున్న హవాలా మనీ మాత్రమే వీళ్ళ రాబరీ చేస్తారు. ఇదంతా వింటుంటే శంకర్ సినిమాలో శివాజీ పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి పేదవాళ్ళకి పంచిపెట్టినట్టుంది కదా. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు పేదవాళ్ళకి పంచిపెట్టరు మామ, వాళ్ళే తినేస్తారు. హవాలా మనీయే ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు అనేది వీళ్ళ ధీమా. సో ఇదంతా వీళ్ళు ఎందుకు చేశారు అంటే సింపుల్ మామ, BMW లో తిరగాలంట, లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డారు. పోనీ అప్పులు తీరిన తర్వాత అయినా మానేశారా అంటే లేదు మామ, 3 years గా చేస్తూనే ఉన్నారు. స్టిల్ పోలీసులకి దొరికే వరకు ఈ రాబరీస్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా ఈ న్యూస్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా కానివ్వు, ఒక మనిషికి అత్యాశ పెరిగినా లేదంటే తన తెలివితేటలను ఇలాంటి చెత్త పనులకు యూజ్ చేసినా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ తప్పదు, ఈజీగా బయటికి తీసుకొచ్చేయగలరు. ఇది మామ ఇవాల్టి వీడియో. మీ ఒపీనియన్స్ కూడా కింద కమెంట్స్ లో షేర్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో న్యూస్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ SKR సైనింగ్ ఆఫ్.